ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 6వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు వినటువంటి శుభవార్త అనేది ఈ రోజున వినేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చండి. ఈ రోజున మీ జీవితంలో ఇరువురు వ్యక్తుల యొక్క కీలకమైనటువంటి అంటే వారు చేసేటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీ యొక్క తలరాతను మార్చేటువంటి ఒక సంఘటన కూడా ఈ రోజు జరగబోతుంది. కానీ అందరికంటే ముందుగా మీ యొక్క జీవితంలోకి ఇరువురు వ్యక్తులు అయితే రాబోతున్నారండి. లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఈ ఇరువురు వ్యక్తుల యొక్క మీ యొక్క జీవితంలో మలుపు అనేది తిరగబోతుంది ఈ రోజున. అయితే ఈ వ్యక్తుల యొక్క పేర్లు లేదంటే వారి యొక్క ప్రభావం అనేది ఎస్ అండ్ ఆర్ అనేటువంటి అక్షరాలు ముడిపడి ఉంటుందన్నమాట. అయితే ఎవరు ఈ ఎస్ అండ్ ఆర్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారు ముఖ్యంగా ఈ రోజున అసలు ఏం జరగబోతుంది, ఇది అదృష్టమా లేదంటే మీరు భయపడవలసినటువంటి ఏదైనా విషయమా? ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలు లేనటువంటి వారైతే ఎవరు కూడా ఉండరు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం వితిన్ 24 అవర్స్లోనే లభిస్తుందండి. పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు ఒక మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారు. మీకు ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారండి. నమ్మకంతో కాల్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడటకు మీకు ఎటువంటి రకమైనటువంటి సమస్యలకైనా మా దగ్గర 100% శాశ్వతమైన మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు మీకు తెలియపరుస్తారండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారి. నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ఈ రోజున మీ యొక్క రాశిలో చంద్రుడు చాలా బలంగా కనిపిస్తున్నాడండి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క మనసు, అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క బంధాలు అన్నీ కూడా ఒక కుదురుపుకు లోనవుతాయంట. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఈ యొక్క గ్రహాల ప్రభావం కన్నా కూడాను మీ యొక్క గ్రహాల శక్తిని మెచ్చుకునేటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎస్ అండ్ ఆర్ అనేటువంటివి మీలో చాలామంది ఇప్పటికే అనుమానం అనేది వచ్చి ఉంటుంది కదండి. అంటే మా లైఫ్లో ఎస్ అనేటువంటి పేరుతో ఒకరు ఉన్నారు, అలాగే ఆర్ అనేటువంటి పేరుతో ఒకరు ఉన్నారు అని చెప్పేసి మాత్రం కంగారు పడకండి. వారి వల్ల మీకు జరగబోయేటువంటి మంచా చెడ అనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మొదటిగా ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎస్ అనేటువంటి అక్షరాలు పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి లేదంటే ఎస్ అనేటువంటి సౌండ్ ఉంటే అంటే షా సా సాతో పిలువబడేటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నాడండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క జీవితంలో అంటే ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో గనక చూసినట్లయితే ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి మీ యొక్క భర్త కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీరు ఎంతగానో బాగా అభిమానిస్తూ నమ్మకంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అయ్యి ఉండవచ్చు. అయితే ఈ విధంగా ఏంటి అంటే కనుక నమ్మినటువంటి స్నేహితుడు కూడా కావచ్చండి. అయితే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ రోజున ఎస్ అనేటువంటి వ్యక్తి వలన మీకు ఒక నిజము అనేది, భయంకరమైనటువంటి నిజము అనేది తెలుసుకోగలుగుతారు. ఇది మీకు మొదట కొంత కోపాన్ని తెప్పించవచ్చు. నేను వీరిని ఎంతగా నమ్మినా కూడా వీరు నన్ను ఎందుకు ఈ విధంగా అంటున్నారా అనేసి మీరైతే బాధపడవచ్చు. ముఖ్యంగా ఆఫీస్లో పనిచేసేటువంటి వారిని ఎస్ అనేటువంటి పేరు కలిగినటువంటి సహోద్యోగిని కొలిక్ వల్ల చిన్నపాటి ఇబ్బందులు అనేవి కలగవచ్చండి. వారు మీ మీద లేనిపంటు నిందలు వేయడానికి కానీ లేదంటే మీ యొక్క శ్రమను తాము వాడుకోవడానికి కానీ ఏదైనా కానీ ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతం అనేది కూడా ఉందండి. ఏంటంటే ఈ రోజున మిమ్మల్ని కాపాడుకునేటువంటి ఒక దైవానుగ్రహము అనేది మీ యొక్క కష్టాన్ని కూడా అతి భారంగా కూడా అంటే ఆ యొక్క భగవంతుడు మోసి మీకు ఒక మంచి ఫలితాన్ని అనేది ఇస్తున్నాడనమాట. అయితే ఎవరి మంచు ఎవరి చెడో మీకు ఈ రోజున బాగా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఏ వ్యక్తి మంచి అనేది మీకు బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్ అనేటువంటి వ్యక్తి వలన అయితే ఈ రోజున వారి వల్ల ఇబ్బంది కలిగే విధంగా లేదంటే లాభం అనేది జరుగుతుందా అనేది కనుక మీరు ఆలోచించినట్లయితే కొంత మీకైతే ఆ వ్యక్తి వలన అంటే ఎస్ అనేటువంటి వ్యక్తి పేరు కలిగినటువంటి వ్యక్తి వల్ల లాభం అనేది జరిగినట్లే. ఎందుకంటేను వారి వలన ఒక రహస్యం అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారండి. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచివారా కాదా, మిమ్మల్ని ఏ
ఏ విధంగా ప్రేమిస్తున్నారు, ఏ విధంగా మీ యొక్క వెనకాల నాటకాలు ఆడుతున్నారు, మిమ్మల్ని ఏ విధంగా ముంచాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మీరు క్లారిటీకి వస్తారండి. అలాగే ఈ ఆర్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వారు ఆర్, రా, రి, రో మీ యొక్క జీవితంలో ఒక షాక్ని తీసుకోబోతున్నారు. పాజిటివ్ షాక్ కూడా కావచ్చండి. ఉదాహరణకు ఆర్ అంటే ఆ వ్యక్తి ద్వారా మీకు ఈ రోజున ఆకస్మికంగా ధనలాభాన్ని కలిగించవచ్చు. ఆ వ్యక్తిని మీరు ఎప్పటి నుండో బాకీ ఉన్నటువంటి అంటే డబ్బు ఈ వ్యక్తి మధ్యవర్తం వలన వసూలు అనేది కావచ్చు, లేదంటే వివాహ బంధాల కోసం చూసినటువంటి వారికి ఈ ఆర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ద్వారా ఒక సంబంధము అనేది కూడా మీకు కుదరవచ్చును. అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు అయితే మీకు ఉండాలండి. మీ యొక్క పార్ట్నర్ పేరు ఆర్తో కనుక మొదలవుతుంది అంటే ఈ యొక్క రోజున మీకు గొడవలు పూర్తిగా దూరంగా ఉండండి. చిన్న మాట పెద్దది అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఆర్ అనేటువంటి వ్యక్తి మీ యొక్క పాత స్నేహితుడు కావచ్చు, లేదంటే దూరపు బంధువులు కావచ్చు. అయితే వారు సడన్గా ఈ యొక్క ఫోన్ కాల్ చేసి ఈ యొక్క వార్తని చెబుతారండి. ఈ వార్త మీ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్ అంతా కూడా పూర్తిగా మార్చేస్తుంది. సో ఎస్, మీకు రియాలిటీని చూపిస్తే ఆర్ అనేది మీకు రిస్క్ లేదంటే రివార్డ్ను ఇస్తారన్నమాట. ఈ యొక్క అక్షరాలు పేరున్నటువంటి వారు ఇప్పుడు ఈ రోజున ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వీరి వల్ల స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రోజున ఈ యొక్క డేట్స్ని బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ రోజున ముఖ్యంగా 20-21 తారీఖుల్లో మీకు కొంచెం వీరి వలన అలసటగా చిరాగ్గా అనిపించవచ్చు, తలనొప్పి లేదంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. చేయగలిగినటువంటి పని ఈ రోజున ఎవరితో కూడా వాదనకు కూడా అస్సలు దిగకండి. ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారితో లేదంటే మీకు సమానమైనటువంటి వారితో కానీ లేదంటే జాగ్రత్తగా ఉండండి. ఎస్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చును. ఈ 2 రోజుల్లో మౌనమే మీకు ఒక ఆయుధం కాబట్టి ఈ రోజున చంద్రుడి యొక్క ప్రభావం అనేది మారుతుంది. ఇది ధన యొక్క లాభాలను చాలా అంటే చాలా బాగా షూరిటీ కాబట్టి ఖర్చులు కూడా మీకు విపరీతంగా ఉంటాయండి. మీరు పొదుపు చేయవలసినటువంటి డబ్బు అనేది చాలా అవసరాలకు వాడవలసిన కూడా ఉంటుంది. అలాగే ఆఫీసులో మీరు బాగా ముఖ్యంగా అంటే ఎవరైనా కానీ లేడీ బాస్ అయితే మీ యొక్క పనిని మెచ్చుకుంటారు. ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మీరు అత్యంత కీలకమైనటువంటి శుభవార్తను కూడా వింటారండి. చాలా అంటే చాలా కీలకమైనటువంటి శుభవార్త. అది కూడా మీ యొక్క జీవితంలో చాలా ఎదురు చూస్తూ చాలా సంవత్సరాల తర్వాత మీకు ఆ యొక్క శుభవార్త కోసం వేచి ఉండేటువంటి ఒక శుభవార్త కావచ్చు. ఎమోషనల్గా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారండి. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఇక్కడే ఆరేటువంటి వ్యక్తి మరలా ఎంట్రీ ఇస్తాడు. వారు మీకు సహాయం చేయడానికి కూడా ముందు వస్తారండి. సాయంత్రం సమయానికి లేదంటే జాగ్రత్తగా వారి యొక్క సహాయాల వెనుక ఏదైనా కానీ స్వార్థం ఉండొచ్చేమో మీరు ఆలోచించి గుడ్డిగా అయితే నమ్మకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ని అనేది తగ్గించుకోండి. ఇక దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు ప్రయాణాలు కూడా మీకు చాలా సేఫ్గా ఉంటాయి. అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు, అలాగే నీలం రంగు. ఈ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అన్నిటికీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఈ రోజున అనిపిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఇక ఈ రోజున మీరు గుడ్డిగా వెళ్ళడము కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అయితే వస్తుందన్నమాట. ఇక ఈ రోజున వ్యాపారస్తులకు అయితే చాలా అద్భుతమైనటువంటి లాభాలే వస్తున్నాయండి. అంతేకాకుండా మీ యొక్క కెరియరు మరియు డబ్బు విషయంలో ఏ విధంగా అయితే వస్తుందంటే కనుక ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం ఏంటి అంటే కొంత కష్టకాలం అని చెప్పుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో అయితే స్థిరత్వాన్ని కూడా తప్పకుండా మీరైతే పొందుకుంటారండి. అయితే షేర్ మార్కెట్లో ట్రెండింగ్ చేసేటువంటి వారు కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆరనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి ట్రిప్స్ విని మీరు గుడ్డిగా అసలు పెట్టకండి. మోసపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయడము మంచిది కాదు ఈ రోజున. ఇక మీకు ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే రాజీనామా చేయవలసినటువంటి ఆలోచనలు వస్తే మీ యొక్క ఉద్యోగంలో ఏదైనా కానీ రేపటికి రోజున వాయిదా అనేది వేసుకోండి. ఒక ఇబ్బంది విషయానికి వస్తే కనుక ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున పరీక్షాకాలం సమయం అనేది చెప్పుకోవాలి. మీ యొక్క పార్ట్నర్ మీపై అనుమానం అనేది పెంచుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక మూడో వ్యక్తి జోక్యం వలన కూడా మీ మధ్యలో ఏదైనా కానీ గొడవలు అనేవి రావచ్చు. మూడో వ్యక్తి పేరు మనం ముందు చెప్పుకున్నట్లుగా ఎస్ అండ్ ఆర్ అనేటువంటి అయ్యి ఉండవచ్చు. కాబట్టి పెళ్ళైనటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అనేది కూడా అవసరం అండి. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకండి. గుర్తుంచుకోండి, గ్రహాల మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి, కానీ మనమే మనల్ని అంతా కూడా గెలిపిస్తుంది. అయితే కాబట్టి ఈ వీడియో మొట్టలోనే మనం అన్నీ కూడా ఒక మాటగా చెప్పుకున్నాం కదండి. ఎస్ అండ్ ఆర్ అనేటువంటి వ్యక్తుల వలన జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారని. నిజానికి ఆ యొక్క షాక్ ఏంటి అంటే కనుక
మీ యొక్క జీవితంలో ఎస్ అంటే ఏంటి అంటే ఈ యొక్క మనకు ఉండేటువంటి సహనము అన్నమాట. అలాగే ఆర్ అంటే మనలో ఉండేటువంటి రియాలిటీ. కాబట్టి మనము ఏదైనా కానీ సహనానికి చాలా అంటే చాలా మొదటి మెట్టు ఓర్పు, సహనము, ఓర్పు రెండూ కూడా కలిగి ఉంటే మన యొక్క జీవితం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు దొరికేటువంటి సమయం ఇది ఒక గత జన్మలో కానీ లేదంటే ఈ జన్మలో కానీ మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు. అయితే ఎస్ అనేటువంటి వ్యక్తి మీకు ద్రోహం చేసినా కానీ ఆర్ అనేటువంటి వ్యక్తి మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇది అంతా కూడా ఏంటి అంటే కేవలం దైవ నిర్ణయం అని గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని మీరు గుర్తించి ఈ రోజున ఏదైనా కానీ గ్రహ దోషము అనేది ఉంటుంది. మీరే మీ యొక్క జీవితంలోకి రారాజు. మరి ఈ యొక్క గండాల నుండి ఈ యొక్క ఒత్తిడి నుండి బయటపడడం ఎలా? ఈ రోజున ఏ పరిహారం ఉంది అంటే ఖచ్చితంగా ఉందండి. మన యొక్క సనాతన ధర్మము లేనటువంటి పరిష్కారము అనేది అంటూ ఏది కూడా లేదు కదండి. ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి రోజు. మీకు ఏదైనా కానీ ప్రతికూలంగా అనిపించినా, మీ యొక్క మనసుకు ఒత్తిడి అని అనిపించినా, లేదంటే మీ యొక్క పనుల్లో ఏదైనా కానీ జాప్యం జరిగినట్లుగా అనిపించినా సహాయం అనేది తప్పకుండా స్నానం ఆచరించిన తరువాత ప్రశాంతకరమైన ప్రదేశంలో కూర్చొని మీ ఇంట్లో హనుమాన్ చాలీసా ఈ రోజున తప్పకుండా 3 సార్లు చాలీసా చదవనండి. ఆంజనేయ స్వామి వారికి శని ప్రభావం నుండి కాపాడేటువంటి ఏకైక దైవం కాబట్టి. అలాగే ఈ రోజున సాయంత్రం దీపారాధన, సాయంత్రం వేళ ఇంటి బయట లేదంటే తులసికోటి దగ్గర నువ్వులను తప్పకుండా ఈరోజు దీపము అనేది పెట్టుకోండి. ఇది రాహు యొక్క ప్రభావాన్ని మీకు తగ్గించే విధంగా చేస్తుంది. అలాగే పక్షులకు రోజున కూడా ఆహారం అనేది ఇంటిపైన పైకప్పు లేదంటే బాల్కనీలోనో పక్షులకు గుప్పెడు గింజలు అలాగే నీళ్లు పెట్టండి. ఇదేంటంటే మీ యొక్క కెరియర్లో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగిస్తుంది. అలాగే ఈ రోజున తప్పకుండా మీరైతే మీ యొక్క ఖాళీ సమయంలో మీ యొక్క ఒక మంత్రాన్ని అయితే మనసులో జపించండి. ఓం శం శనీశ్వరాయ నమః, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి ఈ యొక్క చిన్న చిన్న మంత్రాలను, పరిహారాలను మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పారద్రోలి ఒక రక్షణ కవచం లాగా మిమ్మల్ని అయితే పూర్తిగా కాపాడతాయి. కాబట్టి ఈ రోజున మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడి నుండో చేస్తున్నారు అవసరం లేదు. మీ యొక్క బలవంతం ఏమీ లేదండి. అయితే ఇక నుండి వచ్చేటువంటి మార్పులు అనేవి చూసి అస్సలు మీరైతే భయపడకండి. వాటిని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎస్ అండ్ ఆర్ అనేటువంటి ఎవరో తప్పక మీరు అయితే కనిపెట్టండి. వారిని జాగ్రత్తగా గమనించండి. కానీ ఎవరిని కూడా ద్వేషించకండి. మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నిజం అని అనిపిస్తే మీ యొక్క జీవితంలో కూడా చాలా ఇలాంటి అనుభవాలు అయితే తప్పకుండా ఉంటే దయచేసి మనసులో నిజం అని చెప్పేసి అనుకోండి. ఈరోజు దినఫలితాల ఆధారంగా మీకు ఉన్నటువంటి అన్ని విషయాలు అందు కూడా కొంత సానుకూలత అలాగే మరికొన్ని మిగిలిన గందరగోళానికి గురిచేసేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. సానుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి ఏదైనా కానీ మనసుకు మీకు ఒత్తిడి అనిపించినప్పుడు వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి పనులు అయితే చేయండి. అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.